Students, welcome to my channel Study Point. So in this video we are going to discuss the fourth unit of your 6th class English. సో ఇక్కడ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. సో అన్ అడ్వెంచర్ అనే లెసన్ని చూద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. బ్రేవరీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఒక గర్ల్కి ఏదో అవార్డు ఇచ్చారు మరియు మిగిలిన వాళ్ళంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. వాట్ యూ సీన్ ద పిక్చర్? వై డూ యూ థింక్ ద గర్ల్ వాజ్ గివెన్ ద బ్రేవరీ అవార్డ్? ఏదో బ్రేవరీ అంటే చాలా ధైర్యవంతమైనటువంటి పని చేసినందుకే ఆ అవార్డు ఇస్తారు. కాబట్టి ఆ గర్ల్ అలాంటి పని చేసినందుకు ఆ అవార్డు దక్కిందని తెలుస్తుంది. ఓరల్ డిస్క్రిప్షన్, డిస్క్రైబ్, టాక్ అబౌట్ ద పిక్చర్. ఈ పిక్చర్ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలి. ఇంకా డిస్క్రైబ్ అంటే దెర్ ఈజ్ ఏ అవార్డ్ గివింగ్ ఫంక్షన్. సో దెర్ ఈజ్ వన్ పోలీస్ ఆఫీసర్ ఇస్ దేర్ అండ్ వన్ టీచర్ ఈజ్ ప్రజెంట్ అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్. సో దే ఆర్ అప్రిషియేటింగ్ ద బ్రేవరీ ఆఫ్ దట్ గర్ల్ అని చెప్పొచ్చు. ఇక్కడ లెసన్లోకి వెళ్తే రీడింగ్. లెట్స్ గో సెట్ సీమా or it will be time for lunch before we know it. Yes, let's go towards the old temple, said Arun, her cousin. ఇక్కడ సీమా ఏమంటుంది? లెట్స్ గో, వెళ్దాం, లేదంటే మన లంచ్ టైం కన్నా ముందే వెళ్ళాలి. ఎస్, లెట్స్ గో టువర్డ్స్ ద ఓల్డ్ టెంపుల్. ఇక్కడ ఓల్డ్ టెంపుల్ సైడ్ వెళ్దామని అరుణ్ అంటున్నాడు. అరుణ్ ఎవరు? వాళ్ళ కజిన్. As always, they had come to Vishnupur on a vacation to their grandparents. It was a small, quiet town surrounded by green hills and some ancient ruins. ఇక్కడ వాళ్ళు ఎవరి ఊరికి వచ్చారంట? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఊరికి వచ్చారు. ఆ ఊరి పేరే విష్ణుపూర్. దట్ వాజ్ ఎ స్మాల్, క్వైట్ టౌన్ సరౌండెడ్ బై గ్రీన్ హిల్స్ అండ్ సమ్ ancient ruins. ఇక్కడ అది ఏ విధమైనటువంటి విష్ణుపూర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జాగ్రఫికల్గా ఎలా ఉందంట? స్మాల్ అంటే చిన్నగా ఉంది, క్వైట్ టౌన్ చాలా సైలెంట్గా ఉందంటే ఎటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఎక్కువ ట్రాఫిక్ కానీ లేదని మీనింగ్. అండ్ సరౌండెడ్ బై గ్రీన్ హిల్స్, చుట్టూ కూడా గ్రీన్ హిల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అండ్ సమ్ యాన్షియంట్ రూయిన్స్. ఇక్కడ యాన్షియంట్ అంటే పాతకాలం అనమాట. రూయిన్స్ అంటే పాతకాలంలో కట్టబడినటువంటి ఆ భవనాల యొక్క అవశేషాలు, అంటే సగం కూలిపోయినటువంటివి, బాగా చెడిపోయినటువంటివి. దే పర్టిక్యులర్లీ లవ్డ్ గోయింగ్ ఫర్ వాక్స్ అండ్ స్పెంట్ హార్స్ ఎక్స్ప్లోరింగ్ ద ఓల్డ్ టెంపుల్ ఇన్ ఎ ఫోర్ట్ నియర్ బై. అక్కడ ఒక కోట ఉంది, ఆ కోట పక్కనే ఉన్నటువంటి ఓల్డ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలా టైం గడిపేవాళ్ళు, సీమా అండ్ అరుణ్. సమ్ టైమ్స్ దే ప్రిటెండెడ్ టు బీ ద రూలర్స్ ఆఫ్ అన్ యాన్షియంట్ కింగ్డమ్. వాళ్ళు ఆ పాతకాలం రాజుల్లాగా వాళ్ళు నటించేవాళ్ళు అనమాట. ప్రిటెండ్ అంటే నటించడం. ఎట్ అదర్ టైమ్స్ దే ప్లేడ్ హైడ్ అండ్ సీక్. అండ్ మిగిలిన టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు, అంటే దాగుడుమూతలు. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్, షౌటెడ్ అరుణ్ అండ్ హీ ర్యాన్ అహెడ్. అరుణ్ ఏమన్నాడు? నన్ను పట్టుకో చూద్దామని ముందుకు పరిగెడుతున్నాడు. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ఎ మినిట్ రిప్లైడ్ సీమా యాజ్ షీ ఫాలోవుడ్. నేను ఒక్క నిమిషంలో పట్టుకుంటానని చెప్పి సీమా అతను పట్టుకోవడానికి వెళ్తుంది. అరుణ్ వాజ్ సూన్ అవుట్ ఆఫ్ సైట్ యాజ్ హీ వెంట్ రౌండ్ ద కార్నర్. సీమా న్యూ హిస్ ఫేవరెట్ హైడింగ్ ప్లేస్ అండ్ స్మైల్ టు హర్ సెల్ఫ్ థింకింగ్ హీ వోంట్ ఎస్కేప్ మీ. అరుణ్ ఏం చేశాడంట? ఒక్క సెకండ్లో ఆ కార్నర్ని దాటేసి ఎటో వెళ్ళిపోయాడు, అంటే దాక్కున్నాడు. హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. అండ్ సీమాకు అనిపిస్తుంది రెగ్యులర్ ప్లేస్, ఈ అరుణ్ ఎక్కడ దాక్కుంటాడో నాకు తెలుసు, ఆ ప్లేస్ నాకు తెలుసు కాబట్టి అని చెప్పి చిన్నగా నవ్వుకుంటుంది. నాకు తెలుసు, నా నుంచి వాడు తప్పించుకోలేడు. హీ వోంట్ ఎస్కేప్ మీ. షీ ర్యాన్ డౌన్ ద హిల్ టువర్డ్స్ ద ఓల్డ్ టెంపుల్ వేర్ షీ న్యూ అరుణ్ వుడ్ బీ హైడింగ్ బట్ షీ వాజంట్ దేర్. ఆమె ఎటు సైడ్ వెళ్ళిందంట? ఓల్డ్ టెంపుల్ సైడే వెళ్తాడు ప్రతిసారి, అతని ఫేవరెట్ ప్లేస్ నాకు తెలుసు, అక్కడనే ఉంటాడని చెప్పి వెళ్ళి చూడడానికి వెళ్తే అక్కడ అరుణ్ లేడంట. హీ మస్ట్ హ్యావ్ గాన్ టు ద కేవ్, షీ థాట్ దిస్ వాజ్ అనదర్ ఫేవరెట్ ప్లేస్ ఫర్ దెమ్. అ కేవ్ హిడెన్ బియన్ సమ్ క్రీపర్స్. ఇక్కడ ఒక కేవ్ అంటే గుహ ఉంది. ఎప్పుడు ఆ ఓల్డ్ టెంపుల్ దగ్గర దాక్కుంటాడు, లేదంటే ఆ గుహ దగ్గరకన్నా వెళ్తాడు. అంటే ఓల్డ్ టెంపుల్ దగ్గర లేడు, అంటే గుహ దగ్గర ఉండొచ్చు అని చెప్పి ఆ సీమ వెళ్ళి చూడడానికి వెళ్ళింది. ఆ హిడెన్ కేవ్ ఎలా ఉందంట? సమ్ క్రీపర్స్తో. ఇప్పుడు క్రీపర్స్ అంటే పాకే అనమాట, పాకే తీగలు, పాకే చెట్లు. ఆ తీగలతో
కప్పబడి ఉంది. అరుణ్, ఐఎమ్ హియర్, సీమా కాల్డ్ అవుట్ యాజ్ షీ రీచ్ ద కేవ్. అరుణ్, నేను వచ్చాను అని చెప్పి సీమ అంటుంది. దేర్ వాజ్ నో రిప్లై. సీమా కుడ్ నాట్ సీ ఎనీవన్. అక్కడ నుంచి ఏ విధమైనటువంటి రిప్లై రాలేదు, మళ్ళీ ఎవరు కనిపించలేదు. షీ వాజ్ అబౌట్ టు ఎంటర్ ద కేవ్ వెన్ షీ కాట్ సైడ్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ టార్న్ క్రంపుల్డ్ పేపర్ ఆన్ ద గ్రౌండ్. ఆమె ఇక గుహ లోపలికే వెళ్ళుంటాడు. నేను లోపలికి వెళ్ళి చూద్దామని ముందుకెళ్తుంటే ఆమెకు ఏం దొరికిందంట, ఒక టార్న్ పేపర్, అంటే చినిగినటువంటి పేపర్ దొరికింది. షీ పిక్డ్ ఇట్ అప్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్ అవుట్. ఇక్కడ ఆ కింద పడినటువంటి ఆ మడతలు పడినటువంటి పేపర్ని తీసుకొని దాన్ని అన్ఫోల్డ్ చేసింది. అన్ఫోల్డ్ అంటే మడతలు పడిన దాన్ని మొత్తం ఇట్లా ఓపెన్ చేసి చూసింది ఏముంది అని. హౌ ఆట్, ఇట్ హ్యాడ్ లెటర్స్ సిఎల్పి రిటర్న్ ఆన్ ఇట్. ఇక్కడ ఆడ్ అంటే మీనింగ్ ఆడ్ నెంబర్ కాదు. ఆడ్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఏదైనా థింగ్ జరిగితే దాన్ని ఆడ్ అని అంటారు. కొద్దిగా ఆశ్చర్యంగా కానీ ఎప్పుడు జరిగే కామన్ థింగ్ కాకుండా వెరైటీగా జరిగితే దాన్ని ఆడ్ అంటారు. ఇట్ హ్యాడ్ లెటర్స్ సిఎల్పి రిటర్న్ ఆన్ ఇట్. ఆ పేపర్ మీద ఏమని రాసిందంట, సిఎల్పి అని రాసిందంట. జస్ట్ దెన్ షీ హర్డ్ అరుణ్ కాలింగ్ అవుట్, సీమా వేర్ ఆర్ యూ. అప్పుడే అరుణ్ వచ్చాడు. సీమా ఎక్కడున్నావు? హియర్ సెట్ సీమా టు అరుణ్ హూ వాజ్ స్టాండింగ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద కేవ్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ. నేను నీకోసమే చూస్తున్నాను అని చెప్తున్నాడు అరుణ్. వాట్ హ్యావ్ యూ గాట్ ఇన్ యువర్ హ్యాండ్ ఆస్క్డ్ అరుణ్. అరుణ్ అడుగుతున్నాడు, సీమా నీ చేతిలో ఏముంది? ఇట్స్ నథింగ్, జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్ విత్ సిఎల్పి రిటర్న్ ఆన్ ఇట్ సెట్ సీమా. సీమా ఏమంటుంది, ఇదేం లేదు, జస్ట్ పేపర్ నాకు ఇక్కడ దొరికింది, దాని మీద సిఎల్పి అని రాసింది ఉంది. డోంట్ థ్రో ఇట్, లెట్ మీ సీ ఇట్ సెడ్ అరుణ్ యాజ్ హీ టుక్ ద పేపర్ ఫ్రమ్ హర్. He looked at it carefully and said, see, if you look at the torn edge of the letter, which could be E and not a C. దాన్ని పడేయకు. కొద్దిగా తెలివిగా ఆలోచించాడు అరుణ్. దాన్ని పడేయకు, దాన్ని అది ఎవరో హెల్ప్ అని రాసుంటారు అని అర్థం చేపిస్తున్నాడు. అది సి కాదు, ఈ. డూ యూ థింక్ ఇట్ కుడ్ బి హెల్ప్ ఆస్క్డ్ సీమా. అప్పుడు సీమా అడుగుతుంది, ఈఎల్పి అంటే ముందేముండొచ్చు, హెచ్ ఉండొచ్చు, కాబట్టి నువ్వు హెల్ప్ అని అనుకుంటున్నావా? హెల్ప్, మై గుడ్నెస్, సమ్వన్ ఈజ్ ఇన్ ట్రబుల్, వీ మస్ట్ ఫైండ్ హిమ్ సెడ్ అరుణ్. అవును, హెల్ప్, ఎవరో ప్రమాదంలో ఉన్నారు, మనం వాళ్ళని కనిపెట్టాలి అని అరుణ్ అంటున్నాడు. ఆర్ హర్ యాడెడ్ సీమా. అతను ఉండొచ్చు లేదా ఆమె ఉండొచ్చు. ఇక్కడ ఆర్ హర్ అంటే ఆమె కూడా ఉండొచ్చు అని సీమా అంటుంది. బట్ వేర్ డు వి గో, కానీ ఎక్కడికి వెళ్ళాలి? దెర్ ఇస్ నో వన్ ఇన్ ద టెంపుల్ అండ్ దెర్ ఇస్ నో వన్ ఇన్ ద కేవ్ టూ. ఇక్కడ టెంపుల్లో కానీ ఆ కేవ్లో కానీ ఎవ్వరు లేరు, మనం ఎక్కడ వెళ్ళాలి? లెట్స్ ట్రై ద మీనా బజార్, దేర్ ఈజ్ ఎ సీక్రెట్ ప్యాసేజ్ సెడ్ అరుణ్ ఎక్సైటెడ్లీ. మీనా బజార్ దగ్గర ఒక సీక్రెట్ ప్యాసేజ్ అంటే ఒక సీక్రెట్ సందులాగా ఉంటుంది, అక్కడ వెళ్ళి చూద్దాం. మీనా బజార్ వాజ్ వన్స్ ఎ పాపులర్ మార్కెట్ ఫర్ రాయల్ లేడీస్. అది చాలా సంవత్సరాల కిందట రాయల్ లేడీస్ అంటే ఆ రాజు దగ్గర ఉండేటటువంటి వారికి, ఆ రాజరికులకు లేదా రాజుకు సంబంధించిన వాళ్ళకు అదొక బజార్, మార్కెట్. బట్ ఆల్ దట్ రిమైండెడ్ ఇక్కడ మిగిలిపోయింది ఏంది? నౌ వాజ్ ఎ జస్ట్ ఫ్యూ క్రంబల్డ్ వాల్స్. అక్కడ సగం కూలిపోయినటువంటి వాల్స్ మాత్రమే మిగిలినాయి. ఒకప్పటి స్టోరీ అది రాయల్ లేడీస్కి. అంటే రాయల్ లేడీస్ అంటే ఇక్కడ రాజుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి రాజు ఉన్నప్పుడు, ఆ కోట మంచిగా ఉన్నప్పుడు అప్పుడు అదొక బాజార్. కానీ నౌ అది ఇప్పుడు ఎలా ఉంది? క్రంబ్లింగ్ వాల్స్, అన్నీ కూలిపోయే స్టేజ్లో ఉంది. ఏ సీక్రెట్ ప్యాసేజ్ వాస్ కనెక్టెడ్ టు ద మార్కెట్, దే ర్యాన్ టువర్డ్స్ ఇట్. సీక్రెట్ ప్యాసేజ్ అంటే ఒక సన్న సందులాగా ఉంటుంది, ఆ సందుల నుంచి అవతలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? అక్కడ మార్కెట్, అదే మీనా బజార్. దేర్ దే ఫౌండ్ ఎ మ్యాన్ విత్ హిజ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ టైడ్ అప్. అక్కడ వాళ్ళకు మనిషిని చూశారు. ఆ మనిషి ఏ విధంగా ఉన్నాడు? అతని కాళ్ళు చేతులు కట్టేయబడి ఉన్నాయి. ఈ హ్యాడ్ ఎ గ్యాగ్ ఆన్ హిజ్ మౌత్. ఇక్కడ గ్యాగ్ అనగా నోట్లో ఒక చిన్న బట్ట కుక్కబడింది. అండ్ వాజ్ స్ట్రగ్లింగ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. అతను తనలాడుతున్నాడు, అంటే అతను అక్కడ ఇబ్బంది పడుతున్నాడు దాని నుంచి తప్పించుకోవడానికి. ద చిల్డ్రన్ రిమూవ్ ద గ్యాగ్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఫ్రీ హిజ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అతనికి హెల్ప్ చేశారు. నోట్లో ఉన్నటువంటి బట్ట తీసేసి అతని కాళ్ళు చేతులు ఆ తాడుని తీసేశారు. ద చిల్డ్రన్ రిమూవ్ ద గ్యాగ్. హర్రీ, ద మ్యాన్ సెడ్, ద స్మగ్లర్స్ విల్ బీ బ్యాక్. చాలా ఇక్కడి నుంచి త్వరగా పదండి, ఆ స్మగ్లర్స్ మళ్ళీ వస్తారు. ద ర్యాన్ ఆల్ ద వే త్రూ ద సీక్రెట్ ప్యాసేజ్, దేర్ వర్ సూన్ అవుట్ ఆఫ్ బ్రెత్. ఇక్కడ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అక్కడ చాలా ప్రమాదం అని చెప్పి అతను వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. డోంట్ స్టాప్ ఇట్ ప్యాంటెడ్ ద మ్యాన్.
ఇప్పుడే ఆగకండి, బాగా రన్ చేయండి. దే విల్ బీ బ్యాక్ ఎనీ మూమెంట్. ఇక్కడ నుంచి ఫాస్ట్గా మనం వెళ్ళిపోవాలి. సూన్ దే రీచ్డ్ హోమ్, దియర్ గ్రాండ్ పేరెంట్స్ సర్ప్రైజ్డ్ టు సీ దెమ్. ఇంకా వాళ్ళిద్దరు కలిసి సీమా అండ్ అరుణ్ అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నౌ టెల్ us హూ యు ఆర్, సీమా ఆస్క్ ద మ్యాన్. ఇప్పుడు చెప్పండి మీరెవరు అని అడుగుతుంది సీమా అతన్ని. అండ్ హూ టైడ్ యూ అప్ అండ్ యాడెడ్ అరుణ్ అడుగుతున్నాడు, మిమ్మల్ని ఎవరు కట్టేశారు అని అడుగుతున్నాడు. అండ్ వై, అండ్ ఎందుకు కట్టేశారని సీమా అడుగుతుంది. ఐ విల్ టెల్ యూ ద హోల్ స్టోరీ బట్ ఫస్ట్ కాల్ ద పోలీస్ సెడ్ ద మ్యాన్. నేను మీకు మొత్తం వివరించి చెప్తాను, ఫస్ట్ పోలీస్ని పిలవండి. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. ద మ్యాన్ దే హ్యాడ్ ఫ్రీడ్ వాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్. అతను సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అనమాట. హీ వాజ్ ఫాలోయింగ్ ఏ గ్యాంగ్ ఆఫ్ స్మగ్లర్స్ హూ హ్యాడ్ కాట్ హిమ్ అండ్ టైడ్ హిమ్ అప్. అతను ఒక స్మగ్లర్స్ గ్యాంగ్ని పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు అతన్నే కట్టేశారు. Before that, he had managed to write help on a piece of paper and had thrown it, hoping that someone would find it. అతను ఒక పేపర్ మీద ఏం చేశాడు, హెల్ప్ అని రాసి ఆ విధంగా పడేశాడు. దే వర్ గోయింగ్ టు కిల్ మీ, వాళ్ళు నన్ను చంపబోయారు, బట్ థ్యాంక్స్ టు యూ ఐఎమ్ సేఫ్. నన్ను మీరు కాపాడారు కాబట్టి థ్యాంక్స్. వి విల్ నౌ గో అండ్ క్యాచ్ ద స్మగ్లర్ సెట్ ద మ్యాన్. ఇప్పుడు మనం పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, అందరం కలిసి కూడా ఈ పోలీసు మేము వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాం. వాట్ అన్ అడ్వెంచర్, వెయిట్ టిల్ ఐ టెల్ మై ఫ్రెండ్స్ అబౌట్ ఇట్ సెట్ సీమా అంటుంది, ఎంత అడ్వెంచర్గా జరిగింది ఇది, నేను మా ఫ్రెండ్స్కి వివరిస్తాను మనం ఏమేం చేసామో అరుణ్కి చెప్తుంది. దే విల్ నెవర్ బిలీవ్ అస్ సెడ్ అరుణ్. వాళ్ళు నమ్మరు అని చెప్తున్నాడు అరుణ్. దట్స్ ఎనఫ్ చిల్డ్రన్, ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ సెట్ గ్రానీ. వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమంటుంది, ఇంకా చాలు తినడానికి టైం అయింది, తినండి అంట. గ్లోజరీ మీనింగ్ చూడండి. ruins, collapsed and decayed buildings. Explore, to search or travel through. Crumbling, breaking, cracking into pieces. Passage, a long narrow way through. Gag, a piece of cloth put in a person's mouth to prevent him from speaking. Smugglers, persons involved in moving goods illegally in or out of a country. Pant, breathe with short quick breaths. Gang, an organized group of criminals. Thanks for listening and share my videos, like my videos, subscribe to my channel. Thank you.